వెల్కమ్ బ్యాక్ టు మ్యావరిక్ మై వర్షన్ ఛానల్. ఈరోజు నేను బగారా రైస్ సింపుల్గా కుక్కర్లో చేయబోతున్నానండి 10 మినిట్స్లో. దానికోసం ఒక 4 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను. కొంచెం కొబ్బరి పాలు మిక్స్ చేసి 6 గ్లాసులు అయితే ఇలా వాటర్ లాగా తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాహీ బిర్యానీ మసాలా కొంచెం వేస్తాను, గరం మసాలా, కారం, ఇంకా ఈ బిర్యానీ సామాన్లన్నీ వేస్తున్నాను. తర్వాత కొంచెం పుదీనా పెట్టుకొని ఇలా బటర్ వేస్తున్నానండి. ఇంకొంచెం ఆయిల్ కూడా పడుతుంది, తర్వాత వేస్తాను. తర్వాత ఈ బిర్యానీ ఇవన్నీ వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వేపడుతుంది. ఈ ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాం. దీనిలో ఉప్పు వేస్తున్నానండి, కొంచెం ఆనియన్స్ తొందరగా వేగుతాయి. దీనిలోనే పుదీనా వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేగాయండి. ఈ మసాలా పొడులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఇందాక కొలత పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేసేస్తున్నాను. కొబ్బరి వాటర్, నార్మల్ వాటర్ కలిపాను కదా, అవి వేసేస్తున్నాను. ఇందాక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము, ఇంకా 2 స్పూన్స్ వేసుకున్నాము. వాటర్ సాల్టీగా ఉంది అంటే దానికి బియ్యాన్ని కూడా సరిపోతుందని అర్థము. చూసుకొని చెక్ చేసుకోండి. ఇలా కలుపుకొని నోట్లో వేసుకుంటే సాల్టీగా ఉండాలి వాటర్. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. వాటరే చాలా టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడు కొబ్బరి పాలతో చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది పలావ్ అనేది. ఇప్పుడు వాష్ చేసుకున్నాం కదండి, ఈ రైస్ దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 విజిల్స్ చిన్న మంట మీద రాయించుకుందామండి. 2 విజిల్స్ అయిపోగానే మనమే ప్రెషర్ అంతా ఓపెన్ చేసేసి తీసేయాలి, లేకపోతే అడుగు అంటుతుంది. 2 విజిల్స్ రాయించుకుందాం. చూసారా, ఒక 2-3 విజిల్స్ రాగానే ఇలా పొడి పొడిగా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం హాట్ బాక్స్లో షిఫ్ట్ చేసుకుందాం. చాలా పొడి పొడిగా అయితే రెడీ అయిపోయింది బగారా రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.